హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే, వాళ్ళు అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భావాలను ఎందుకు వాళ్ళ మనసులోనే దాచేస్తున్నారు. వై ఆర్ దే హైడింగ్ దేర్ ఫీలింగ్స్ ఫర్ యూ? ఎందుకు వాళ్ళు మీ పట్ల ఫీలింగ్స్ చాలా ఉన్నా, మిమ్మల్ని ప్రేమిస్తున్నా ఎందుకు దాన్ని వాళ్ళు బయటకు పెట్టాలి అనుకోవట్లేదు? ఎందుకు దాన్ని మనసులోనే యునో చంపేసుకుంటున్నారు అనేది ఈ కార్డ్ రీడింగ్. సో, ఈ కార్డ్ రీడింగ్ మనం చూసే ముందుగా మీరు ప్రె పీస్‌ఫుల్‌గా ఈ కార్డ్ రీడింగ్ మనం చూడబోయే ముందు మీరు పీస్‌ఫుల్‌గా మీ మనసులో మీ లవ్‌ని, ఎవరైతే మీరు ఎందుకోసం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళని ఒకసారి మనసులో తలుచుకొని డీప్ బ్రీత్ తీసుకొని అండ్ మీ హ్యాపీ మూమెంట్స్‌ని మీ లైఫ్‌లో గుర్తు చేసుకొని ఒక మంచి స్మైల్‌తో ఒక కార్డ్‌ని ఎంచుకోండి. సో, ఇది రోజ్ కలర్ బ్రాస్లెట్ ఉన్న కార్డ్ డెక్ అండ్ ఇది గ్రీన్ కలర్ ఉన్న కార్డ్ డెక్. సో, మీకు ఏ కార్డ్ డెక్ అయితే చూడాలనిపిస్తుందో ఆ కార్డ్‌ని మీరు చూస్ చేసుకోండి. అండ్ మనం స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్‌ని చూస్తున్నారో ఒకవేళ మీకు ఈ కార్డ్స్‌లో మెసేజ్ ఉంది మీకోసం అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ కార్డ్‌తో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు అంటే, సప్రెషన్ కార్డ్, గిల్ట్ కార్డ్ అండ్ ఓకే ద అవుట్సైడర్ కార్డ్తో ఏం మెసేజ్, ఎందుకు వాళ్ళు మీ పట్ల మీ గురించి ఉన్న ఫీలింగ్స్ని ఎందుకు హైడ్ చేస్తున్నారు? సో, ఫస్ట్ కార్డ్తో ఎందుకు అంటే వాళ్ళు మీ మీద చాలా ప్రేమను, చాలా కేర్‌ని, చాలా ఎమోషన్‌ని హైడ్ చేస్తున్నారు. చాలా విషయాల్లో మీరంటే వాళ్ళకు చాలా చాలా ఇష్టం. యూ ఆర్ ద వన్ అని చాలా సార్లు ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు చెప్పుకోవాలనుకున్న ఏదో సిట్యుయేషన్ వాళ్ళని చాలా బలంగా ఆపేస్తుంది. లేదంటే కొన్ని సార్లు రిలేషన్‌షిప్‌లోనే మనము చాలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అంటే చిన్న చిన్న గొడవలు కానీ, లేదంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా! అలా మీ రిలేషన్‌షిప్‌లో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ రావడం వల్ల అది మనసులో పెట్టుకోవడం, లేదంటే ఇప్పుడు ఎందుకులే చెప్పడం అని ఆలోచించడం, ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మేబీ కొన్ని సార్లు వాళ్ళు ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్ని వాళ్ళ పాస్ట్ లైఫ్‌లో చూసుండొచ్చు. ఇలా చెప్తే ఏమవుతుందో, లేదంటే లవ్ ఓవర్ ఎక్స్‌ప్రెస్ చేసేస్తే మేబీ ఆహ్, నిలబడదేమో అని ఒక ఆలోచన ఉంటుంది కదా! అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో, ఇలాంటి ఒక సెంటిమెంట్ అయితే ఈ కార్డ్‌తో కనిపిస్తుంది. అండ్ సెకండ్ కార్డ్‌తో ఏమనిపిస్తుంది గిల్ట్ కార్డ్‌తో అంటే, వాళ్ళు మీ రిలేషన్‌షిప్ పరంగా మీరు లవ్ రిలేషన్‌లో ఏదో చిన్న మిస్టేక్ చేశారు అని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళకి తెలుసు వాంటెడ్‌గానే ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇన్ ద సెన్స్ వాంటెడ్‌గా అంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారని వాళ్ళకి తెలుసు. బట్ వేరే ఆప్షన్ లేకపోవడం, లేదంటే ఇంకా తప్పదు అనేలాగా వాళ్ళకి తెలుస్తుంది మీరు బాధపడుతున్నారని, మీ కన్నీళ్ళు అన్నీ తెలుసు వాళ్ళకి. బట్ స్టిల్ దే ఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్. అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి, లేదంటే ఈ సిట్యుయేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇంక వేరే ఆప్షన్ వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు పాస్ట్‌లో. సో, దీని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అరే! నేనప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, నిన్ను బాధ పెట్టకుండా ఉండాల్సింది. ఈ యొక్క గిల్ట్ వాళ్ళని చాలా చాలా సఫర్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మేబీ ఆ ఒక్క రీజన్ కూడా అయ్యుండొచ్చు. మీతో ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఏమంటే ఏమన్నట్టు ఉండడానికి కారణం ఇది కూడా అయ్యుండొచ్చు. అండ్ ద ఔట్‌సైడర్ కార్డ్‌తో ఏమనిపిస్తుందంటే, మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోతున్నట్టు అండ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు మీ లైఫ్‌లో ఏం ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. అండ్ మిమ్మ వాళ్ళని మీరు మిస్ అవ్వట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళకి నిజం ఏంటి అని తెలీదు. బట్ వాళ్ళు ఇమాజినేషన్‌లో ఉన్నారేంటంటే, మీరు మీ ఓన్ వేలో వెళ్ళిపోతున్నారు అండ్ వాళ్ళని మిస్ అవ్వట్లేదు, వాళ్ళని లవ్ చేయట్లేదు. అండ్ ఇవి కొంచెం పొసెసివ్‌నెస్ అని ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ వాళ్ళైతే ఇలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు
చెప్దాం అనుకుంటున్నారు మీకు ఇలా కాదు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని. బట్ ఎక్కడ పొసెసివ్ అనుకుంటారో అనే ఒక మైండ్‌లో కూడా ఇది ఆలోచన కూడా ఉంది. బట్ ప్రేమ అయితే చాలా కనిపిస్తుంది ఈ కార్డ్స్‌తో, ఔట్‌సైడర్ కార్డ్‌తో అండ్ గిల్డ్ కార్డ్‌తో. బట్ ఈ చిన్న చిన్న విషయాల వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళ మనసులో ఉందో వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ కేర్ కానీ, వాళ్ళ లవ్ కానీ లేదంటే ఏదైనా సరే ఏదైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఏదైనా గానీ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. బట్ ఈ సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా! దీనివల్ల ఆగిపోతున్నారు. ఇదైతే కొంచెం మీరు ఆలోచించాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా! మీరు మీ కెరియర్ పరంగా లేదంటే ఏదైనా గానీ మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మర్చిపోతున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఇలా కాదు ఇలా అని కొంచెం మీరు ఓపెన్ అప్ అయ్యి కొంచెం హ్యాపీగా, కొంచెం పీస్‌ఫుల్‌గా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి అనేది ఈ కార్డ్‌తో అనిపిస్తుంది. అంటే ఇలాంటి ఒక మెసేజ్ ఉంది అనేది ఈ కార్డ్‌తో కనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా ఒక్క మెసేజ్ ఏమనిపిస్తుందంటే ఈ 2 కార్డ్స్‌తో ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళలో కొంచెం భయం ఎక్కువ ఉంది. ఈ డేస్‌లో ఈ కమింగ్ డేస్‌లో అనిపిస్తుంది. అండ్ మీరు కొంచెం ఓపికగా కూర్చొని యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అండ్ ఎలా ఉండబోతుంది కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి ఎమోషనల్‌గా అనేది ఈ కార్డ్స్‌తో మీకోసం మెసేజ్. అండ్ మనం ఇప్పుడు ఇంకొక కార్డ్ రీడింగ్ చూద్దాం. ఇప్పుడు మనము సెకండ్ పైల్ చూద్దాం. ఎవరైతే గ్రీన్ కలర్ బ్రాస్లెట్ ఎంచుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఫస్ట్ కార్డ్ ఈజ్ కండిషనింగ్ అండ్ మైండ్ అండ్ పోస్ట్‌పోన్‌మెంట్ కార్డ్‌తో ఎందుకు మీ పర్సన్ ఏం చెప్పకుండా తనలో తానే దాచేసుకుంటున్నారు? ఎందుకు ఏం షేర్ చేసుకోవట్లేదు? అంటే ఫస్ట్ కార్డ్‌తో ఏమర్థమవుతుందంటే మీ పర్సన్ బయట సిట్యుయేషన్స్‌కో లేదంటే కెరియర్ పరంగానో లేదంటే ఏదో సమ్‌వేర్ కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. ఎవరో చెప్పిన మాటలకో లేదంటే తనలో తాను సతమతం అవుతూ మోస్ట్‌లీ ఇక్కడేమో అనిపిస్తుందంటే కెరియర్ పరంగా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండడం వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ మైండ్‌లో అలానే ఉండడం వల్ల ఆ ప్రెషర్‌ని, ఆ స్ట్రగుల్‌ని రిలేషన్‌షిప్‌లో తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటిది అంటే కొన్ని కొన్ని బంధాలకు లేదంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్‌కి తను ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని మోయడం వల్ల అది కొంచెం స్ట్రెస్ అనిపించడం కానీ, లేదంటే ఏదో ఒక సిట్యుయేషన్ అయితే బాగా లాగుతుందనేది ఈ కార్డ్‌తో అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఈ కార్డ్ చూడండి మైండ్ కార్డ్‌తో ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే, ఇక్కడ నేను చెప్పినట్టు వర్క్ రిలేటెడ్ అని అండ్ ఇది కూడా అదే చూపిస్తుంది. వర్క్ రిలేటెడ్ చాలా చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో తెలియట్లేదు. ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. అన్నీ ఫుల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ అండ్ పీస్‌ఫుల్‌గా లేరు. మెంటల్‌గా చాలా చాలా సఫర్ అవుతున్నారు అనేదైతే ఈ కార్డ్‌తో బాగా కనిపిస్తుంది. మీ పర్సన్‌కు చాలా క్వెషన్స్ మైండ్‌లో ఉన్నాయి. లైక్ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు? మీరు దూరమవుతారేమో ఒక ఆలోచన, మీకు చెప్పుకుందామంటే ఏమవుతుందో ఒక ఆలోచన, ఇవన్నీ లైక్ ఓవర్ థింకింగ్ చాలా చాలా ఎక్కువ అయితుంది. అండ్ ఇంకొకటి పోస్ట్‌పోన్‌మెంట్ కార్డ్‌తో ఏం కనిపిస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్స్‌తో కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. ఇక్కడ స్ట్రెస్ ఉంది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఇంత బాలేదు కదా! కనీసం మీకు చెప్పుకుందాంలే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుందనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రతి ఆలోచనని పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నారు. సరే ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు మీతో చెప్పుకుందాం, షేర్ చేసుకుందాం అని వచ్చేలోపే ఏదో ఒక ఆలోచన వెనక్కి లాగేస్తుంది. సరే ఇప్పుడు చెప్పుకుందాం, లేదు ఇప్పుడు కాదు ఇంకొకసారి. ఇప్పుడు షేర్ చేసుకుందాం, కొంచెం పీస్‌ఫుల్‌గా ఉందాం అనే లోపు ఏదో ఒక ఆలోచన లాగేస్తుంది. బేసికల్‌గా ఇక్కడ లవ్ పరంగా ఇంత యూ నో ఏం షేర్ చేసుకోకుండా ఉండడానికి కారణమైతే కెరీర్ పరంగా తను చూస్తున్న స్ట్రగుల్, అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవడం అండ్ షేర్ చేసుకుందామనే ఆలోచన ఉన్నప్పటికీ ఈ కొంచెం భయం తనలో ఉండడం వల్ల ఏం చేయాలో అర్థం కాకుండా ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో, మెంటల్ పీస్ లేకుండా, స్ట్రగుల్‌లో అన్నీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉన్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా ఒక మెసేజ్ ఏమని అనిపిస్తుందంటే దే హ్యావ్ మోర్ లవ్ బట్ కానీ ఇప్పుడు ఈ టైంకి అది ఎక్స్‌ప్రెస్ నేను చేయలేకపోతున్నాను. కానీ
యునో నా మనసులో నువ్వే ఉన్నావు. ఈ టైం సరిగ్గా నడవడం లేదు. అండ్ ఐయామ్ అనేబుల్ టు హ్యాండిల్ దిస్ అనే ఒక మెసేజ్ అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ స్ట్రగుల్‌లో మీరు ఏ విధంగా సహాయం చేయగలరు? అంటే ఎలాంటి సపోర్ట్ మీరు ఇవ్వగలరు అనేది ఒకసారి ఆలోచించి మీ పర్సన్‌కి మీరు డెఫినెట్‌గా హెల్ప్ చేసి మెంటల్ పీస్‌ని అందించి సపోర్ట్ చేయండి. అండ్ కొంచెం పాజిటివ్ ఎనర్జీని మీ పర్సన్‌కి ఇవ్వండి. ఇది పైల్ 2 కార్డ్ చాలా సింపుల్‌గా ఉంది. అంటే ఎక్కువ డెప్త్ లేకున్నప్పటికీ చాలా చాలా యూనో ఎనర్జీ ఉంది ఇక్కడ. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో, మీరు డెఫినెట్‌గా పాజిటివ్ ఎనర్జీని అందించండి. ఇది ఓవరాల్‌గా రీడింగ్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, మీరు పాజిటివ్‌గా ఉండండి. అట్ ది సేమ్ టైమ్ పాజిటివ్ ఎనర్జీని మీ పర్సన్‌కి కూడా షేర్ చేయండి. ఇది కంప్లీట్‌గా రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుందనుకుంటున్నాను. మీ ఒపీనియన్ మీరు ఏ పైల్ అయితే చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. ఏదైనా సరే గివ్ అండ్ టేక్ ఉంటే చాలా చాలా ఎనర్జీ మీకొస్తుంది. సో, కామెంట్ చేయండి మీ ఒపీనియన్‌ని, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.